నా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అది చదవండి. ఆ దేవుని వాక్యంలోనికి మనం ఇప్పుడు వెళ్దాం. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. యెషయా పుస్తకం 59వ అధ్యాయము 2వ వచనములో దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా పుస్తకము 59వ అధ్యాయము 2వ వచనములో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. మీ పాపములు ఆయన ముఖము మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఆయన ఆలకింపగా ఉన్నాడు. నువ్వెంత ప్రార్థన చేస్తేంది, నువ్వెంత వైరాగం కలిగి ఉంటేంది, నీ పాపములు దేవునికి మరుగు చేస్తున్నాయి. ఆయన ముఖాన్ని ఆయన తిప్పుకుంటున్నాడు. ఆయన దృష్టి నీ మీద ఉన్నది. ఆయన దృష్టి నీ మీద ఉన్నది. కానీ నువ్వేం చేస్తున్నావంటే పాపము వలన ఆయన ముఖాన్ని తిప్పుకునేటట్టుగా నువ్వు చేస్తున్నావు. అందుకనే కొంతమంది ఏం చేస్తారంటే కన్నీరు గార్చి ప్రార్థన చేస్తా ఉంటారు. ఆ ప్రార్థనకు జవాబు రాదు. ప్రభే చెప్తున్నాడే ఆలకించడని దేవుడే చెప్తున్నాడు. ఎందుకంటే నీవు పాపములో పడిపోయావు గనక నాకు దూరంగా ఉండిపోయావు. అందుకనే నా ముఖాన్ని నేను తిప్పుకుంటున్నాను. ఇకనైనా దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుని దృష్టి నెరవేర్చకుండా సాధారణ ఆ పొజిషన్లో నిన్ను చేశాడేమో, కానీ ఇప్పుడు మాత్రం వాక్యం అంటున్నటువంటి నీవు, అయ్యా ఈరోజు నేను తీర్మానం చేసుకుంటున్నాను ప్రభువా, ఇక నుంచి నేను పాపంలోనికి వెళ్ళను, నీ దృష్టి నా మీద ఉండాలి ప్రభు అని నువ్వెప్పుడైతే తీర్మానం చేసుకుంటావో నా ప్రభు నేను శుద్ధీకరించి రేపటి దినాన ఆయన శరీరములో ఆయన రక్తములో పాలు పంపులు పొందుకోటట్టుగా నా దేవుడు చేస్తాడంతే. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుడే అంటున్నారు, మీరు పాపం చేస్తే నా ముఖాన్ని నేను మరుగు చేసుకుంటాను. అయ్యా నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూనే ఉన్నానయ్యా, కానీ నేను పాపంలోనికి ఎప్పుడు పోయాను అని నీకు ఆలోచన రావచ్చు. ఇంటి దగ్గరికి వెళ్ళి బయటికి వెళ్ళొచ్చు, దోస్తానం లెక్క బయటపడవచ్చు. కానీ అప్పటికే సాధారణ ఏం చేస్తాడంటే నిన్ను ట్రాఫిక్ చేసేస్తాడు. దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి కొంతమంది ఉన్నారు, అన్ని బాగా తెలిసి దేవుళ్ళు ఎదిగినటువంటి వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారంటే ఏదో ఒక రకంగా దేవునికి దూరం చేసేటట్టుగా మిమ్మల్ని మాట్లాడతారు. దేవునికి నీకు ఉన్నటువంటి అనుబంధాన్ని దూరం చేస్తారు. వాళ్ళు దేవుని నమ్ముకున్నాలే, ఆత్మీయతగా ఎదుగుతాలే, నిన్ను ఏం చేస్తారంటే అవి ఇవి మాటలు చెప్పి నిన్ను పాపంలోనికి వాళ్ళు నెట్టుతారు. మరి యథావిధిగా దేవునితోటి వాళ్ళు ఉంటారు. ఏమి తెలియని వాళ్ళు, కొత్త నమ్ముకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మాటలకు లోబడిపోతారు. దేవుని బిడ్డలారా, నా ప్రభు చెప్తున్నాడు, వాట్సాప్లో వాళ్ళ నెంబర్లు మీకు ఉండొచ్చు, వాట్సాప్లో వాళ్ళ నెంబర్లు మీకు మీ దగ్గర ఉండొచ్చు. వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారని నువ్వు ఈ విధంగా చేస్తున్నావేమో. వాళ్ళ ఫోన్లు నీలో ఉండొచ్చు, నీ ఫోన్ వాళ్ళలో ఉండొచ్చు. వాళ్ళని చూసి నువ్వు చేసుకుంటున్నావేమో, కానీ వాళ్ళు చేసేది ఏంటో తెలుసా? వాళ్ళు నిన్ను దేవునికి దూరం చేస్తే నీ ఇల్లు చెడిపోవాలని వాడు ఆశపడుతున్నాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. ఇది నిజమైనటువంటి మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక ఇంటిని ఖరాబు చేయాలంటే వాడు ఏదో రకంగా ప్లాన్ వేస్తాడంతే. ఆ ప్లాన్ వేసి వాడిని
అందుకనే దేవుని బిడ్డలారా, ఎక్కడ మీటింగ్ జరుగుతుందండి అక్కడికే వెళ్దామనే ఆలోచన ఎప్పుడు రాకూడదు. సంఘం బిడ్డలారా, మళ్ళీ ఇంకోసారి మీకు బోధిస్తున్నా. ప్రతిష్టత కలిగి జీవిస్తున్నటువంటి నీవు ఏదో ఒక తలంతు నీకు ఉండొచ్చు, ఏదో ఒక తెలివితేటలు నీకు ఉండొచ్చు. ఉన్నంత మాత్రాన నీ దైవజనుడు చెప్పకుండా, సంఘము చెప్పకుండా నీవు ఏదో పొరపాటు పడి ఉర్రూతులు ఊగుతున్నావేమో జాగ్రత్త. ఎప్పుడో సాతానుడు నిన్ను కిందికి తోచేస్తాడు. అప్పుడు ఏమైపోతుందో తెలుసా? కుటుంబము ఖరాబ్ అయిపోద్ది. ఏం ఖరాబ్ అయిపోద్ది? కుటుంబం ఖరాబ్ అయిపోద్ది. అందుకనే దేవుని బిడ్డలారా, నా ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నీవు ఏదైతే తన దృష్టిలో ఉంచుకుంటున్నావో ఆ దృష్టిలో ఉన్నటువంటి కార్యం జరగాలంటే నీ సంఘములో దైవజనుడు బోధించినటువంటి ఆ బోధ ప్రకారంగా నువ్వు నిలబడితే నీవు ఆశీర్వదించబడుతూనే ఉంటావు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? కొన్ని కుటుంబాలలో గొడవలు ఉండొచ్చు, కొన్ని కుటుంబాలలో గొడవలు ఉండొచ్చు, కొన్ని కుటుంబాలలో గొడవలు లేకుండా ఉండొచ్చు. అంత మాత్రాన మా కుటుంబంలో గొడవలు లేవని మీరనుకొని, మా కుటుంబంలో గొడవలు కావాలని మీరనుకొని సమాధానముగా బ్రతుకుతున్నటువంటి కుటుంబాన్ని మీరు పాపములోనికి నెట్టుకోకండి. మీ జీవితము దేవుని ఎదుట సంతోషంగా ఉండాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. మీరు ఒకరి మాటలు విని మీ కుటుంబాలను నాశనము చేసుకోకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, కొన్ని కుటుంబాలలో భర్త పని చేయకపోతే భార్య బాధపడుతుంది, భార్య పని చేయకపోతే భర్త బాధపడతాడు. అదే ఇద్దరు మంచిగా ఉన్నారనుకో, ఆ కుటుంబం ఏ విధంగా ఉంటుందంటే ఆ కుటుంబము సంతోషంగా ఉంటుంది. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మన బంధము, ఆత్మీయ బంధము ఎప్పుడు సమాధానముతో ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే, టోటల్ దేవుని నమ్ముకోలేదా, వాళ్ళు ఎంతో సంపాదిస్తున్నారని అనుకోవచ్చు, ఇంకోరు అనుకోవచ్చు, ఈ దేవుని నమ్ముకున్నాడు కానీ ఏం పని చేత కాదా అని అనుకోవచ్చు. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను బ్రతికించింది అందరి మధ్యలో నిన్ను ఎచ్చడి చేసటానికి కాదు. అందరి మధ్యలో నువ్వు ఆశీర్వదించబడి నా దృష్టి నెరవేర్చబడాలనే దేవుడు నిన్ను కోరుకున్నది. చనిపోయే నిన్ను, అనారోగ్యం పడుతున్నటువంటి నిన్ను దేవుడి దృష్టి పెట్టి నిన్ను దేవుడు ఎందుకు బ్రతికించుకున్నాడో తెలుసా? వాళ్ళందరి మధ్యలో నువ్వు వెదిగి నా దృష్టిని దేవుడు నెరవేరుస్తాడని ఆయన నిన్ను బ్రతికించుకున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని వాక్యము లోతులోనికి వెళ్ళకుండా ఏది చెబితే అది విని ఈ కుటుంబాలను చాలా మంది ఖరాబు చేసుకుంటున్నారు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని దృష్టి నెరవేర్చే వారిగా మనం ఉండాలి. ఆయన మతము మరుగు చేసుకోకూడదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన మతము ఇదిగో నిన్ను చూస్తూనే ఉండాలి. ఎప్పుడైతే ఆయన మతము నువ్వు చూస్తావో నువ్వు చేసిన ప్రార్థన ఆలకించి నీకు సమాధానము దేవుడు కలగజేస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మనము దేవుని దృష్టి నెరవేర్చే వారిగా మనం ఉండాలి. నెరవేర్చే వారిగా మనం ఉండాలంటే మొట్టమొదటి ఏం చేయాలి? మనము పాపాన్ని తీసేసుకోవాలి.
రెండవదిగా యోహాను సువార్త 1 యోహాను. వీటిని మనం పిలవలేదు, అవి మొత్తుకుంటున్నాయి. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం. ఒక కట్ట తీసుకోయ్యా, ఇవన్నీ దాంట్లో పడిపోతాయి, అన్ని మళ్ళా కట్ చేయాల్సి వస్తుంది. 2 దెబ్బలు గట్టిగానే అయ్యి ఏదో అన్నం పెడుతుంటే అవి నాన్న 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను చూచారా, దేవుడు ఎంత చక్కగా చెప్తాడు. మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, నీవు పోయిన నెలకెళ్ళి ఈ నెల వరకు దేవునికి ఏ పాపం చేశావో నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకోకపోతే అది కుదరదు. దేవుడు చెప్తున్నటువంటి మాట అది ఖచ్చితంగా నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే నా దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన నీతిమంతుడై ఉన్నటువంటి దేవుడు. ఆయన ఖచ్చితంగా ఆ దుర్నీతి నుంచి ఆయన తీసివేసి నేను పవిత్రుడిగా దేవుడు చేస్తాడు. నీ కార్యం అప్పుడు జరుగుతుంది. నా దేవుడు అప్పుడు నేను క్షమిస్తాడు. ఒకవేళ నువ్వు పాపాన్ని ఒప్పుకోకపోతే ఆ పవిత్రతలోనికి నిన్ను దేవుడు తీసుకొని పోడు. ఆ పవిత్ర జీవితంలో నిన్ను జీవింపజేయడు. కారణం ఏంటో తెలుసా? పాపాన్ని ఒప్పుకోకపోతే ఎక్కడ నిలబడ్డా ఆ పాపమే నీకు అడ్డొచ్చేస్తుంది. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని ఎదుట పాపము ఒప్పుకోకపోతే నువ్వు ఎక్కడ నిలబడ్డా ఆ పాపము నీకు వెంబడిస్తూనే ఉంటది. నువ్వు ఎంత దూరము కూర్చొని ఒంటరిగా ప్రార్థన చేసుకున్నా, ఎవరికి తెలియకుండా ఎక్కడ నిలబడ్డా ఆ పాపము పదే నీకు అడ్డంకపరుస్తుంది. అంతే, జవాబు రానియదు పాపం. ఒకవేళ పోయిన నెలకెళ్ళి ఈ నెల వరకు ఎక్కడో చేస్తావు, దాన్ని ఇప్పుడు ఒప్పేసుకుంటే నా దేవుడు నమ్మదగిన దేవుడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఆయన సాధ్యం చేస్తాడంతే. ఆయన నీతిమంతుడు. మనము కూడా నీతిమంతులుగా ఆ దుర్నీతి అంతా తీసివేసి ఆ పాపాన్ని ఒప్పుకొని మన దుర్నీతిని తీసివేస్తే ఆయన పవిత్రుడిగా నిలబెడతాడు. ఆయన పవిత్రుడు, మనము కూడా పవిత్రుడిగా నిలబెట్టి ఆయన శరీరములో చెయ్యి వేయనిస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎప్పుడైతే నువ్వు చెయ్యి వేచావో ఆ చెయ్యి ద్వారా నువ్వు ఆశీర్వదించబడుతూనే ఉంటావు. చదవండి. మన పాపముల నుండి క్షమించి ఆయన మనల్ని శుద్ధి చేసి పవిత్రులుగా చేస్తాడు. రెండవ మాట, ఎవరు దేవుడు పాపము నుంచి విడిపించాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తండ్రికి 2 కుమారులు. ఎంతమంది కుమారులు? 2 కుమారులు. తండ్రి మంచి ఆస్తిపరుడు. ఆయన దగ్గర ఎంతో మంది పనివాళ్ళు ఉంటారు, చాలా మంది పనివాళ్ళు ఉంటారు. కానీ పాపము ఎరగనటువంటి ఆ కుమారులలో ఏమైపోయిందో తెలుసా? పాపము విమడైపోయింది. ఏమి విమడైపోయింది? పాపం వచ్చేసిందే,
సమాధానముగా సంతోషంగా ఆ పవిత్రత కలిగి జీవిస్తున్నటువంటి కుటుంబంలోనికి ఏమొచ్చింది? పాపం వచ్చేసింది. ఈ పాపం వచ్చిన తర్వాత దేవుని ముఖము మరుగు చేసేటట్టుగా ఈయన ముఖము దేవుని ముఖం చూసుకోలేకపోతున్నారు. కళ్ళు తెరిస్తే ఎవడు తాగుతున్నాడో వాడి దిక్కే, కళ్ళు తెరిస్తే ఎవడు కళ్ళు తాగుతాడో వాడి దిక్కే, కళ్ళు తెరిస్తే ఎవడు పాపం చేస్తున్నాడో వాడి దిక్కే, కళ్ళు తెరిస్తే ఎవడు గొడవలు పెట్టుకున్న వాడి దిక్కే, కళ్ళు తెరిస్తే ఎవడు గొడవలు పెట్టుకొని ఒక్కొక్కటి గుంజుకొని తింటాడు వాడి దిక్కే పోతున్నాయంట. ఎవరిది? పాపంలో పడిపోయి ఆ విధంగా తాగుల్లోనికి వెళ్ళి కొట్లాటలోనికి వెళ్ళి చివరికి వచ్చేసరికి వ్యభిచారంలో పడిపోయాడు. చెడు స్నేహం, చెడు దోస్తానం, ఇది ఎక్కడి నుంచి వచ్చిందే? దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి నీవు, ఆత్మీయతగా వెళుతున్నటువంటి నీవు, పవిత్రత కలిగి జీవిస్తున్నటువంటి నీవు ఒకటే గ్యాదర్ ఏదో చేయాలో తెలుసా? ఎంత నీతిమంతుడిగా నువ్వు ఉంటావో ఆ నీతిమంతునికి అనేకమైనటువంటి ఆపదలు వస్తాయి. ఆ ఆపదలు వస్తాయి కానీ విడిపించేది కూడా దేవుడే, కానీ విడిపించేదాకా నువ్వు ఆగవు. దాన్ని ఏదో ఒక రకంగా చెడగొట్టుకోవాలని ఆశపడతావు. నువ్వు చెడగొట్టుకోవాలని పోతే నీకేమైతుందంటే ఆ పాపం ఇప్పుడైపోతుంది. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ దోస్తులందరూ కలిసి ఏం చేశారు? ఈరోజు 1000 రూపాయలు పెడితే నువ్వు మళ్ళీ రోజు 2000 ఖర్చు పెట్టేది. మరి ఏంది ఈసారికి ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది, అబ్బా ఇట్లా కాదు మనం అందరం కలిసి ఒక దేశం వెళ్ళిపోదామని వానికి అది ఇది నేర్పేశారు. ఈ కుటుంబం ఏ విధంగా ఉంది? పవిత్రత కలిగి ఉన్నటువంటి కుటుంబం, సమాధానం కలిగి ఉంటున్నటువంటి కుటుంబం, సంతోషం కలిగినటువంటి కుటుంబానికి వీళ్ళంతా ఏం చేశారంటే ఇదిగో చెడగొట్టడం మొదలుపెట్టారు. ఏరా మా నాన్న ఇప్పుడు డబ్బులు ఇవ్వట్లేదురా, ఇదివరకు మా నాన్న ఇచ్చేదిరా డబ్బులు. కొంతమంది కుటుంబాలలో ఉండి భార్య, వినండి స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? పాపం భార్య అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తుంది, లేనప్పుడు ఏం చేస్తుంది? లేవంటది. అంతే అంటదా? లేవంటే కొట్లాడొచ్చి, లేవంటే కొట్లాట వచ్చేస్తుంది. ఏం మన్నిచ్చినావు నిన్నిచ్చినావు ఇయ్యాలి ఎక్కడిది? ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా కుటుంబాన్ని పోషించే వాళ్ళు ఉంటారు, కుటుంబాన్ని చూసుకునే వాళ్ళు ఉంటారు. కొంత 10 రూపాయలు ఉంటే పిల్లలు ఖర్చు పెట్టుకుంటాం, దానికి దీనికని అవసరాలు ఉంటాయని ఒకవేళ భర్త అయినా భార్య అయినా ఎవరైనా అనుకోవచ్చు. అయితే దాన్ని ఆలోచన చేయరు. ఆలోచన చేయక ఏం చేస్తారంటే ఆ చెప్పిన మాటలు విని ఇంట్లో గొడవలు, బయటికి వెళ్తే నువ్వు తీసుకురాలేదు ఎందుకని అక్కడ పోవచ్చు. ఏరా ఇన్ని రోజులు మమ్మల్ని మంచిగా చూసేది ఇప్పుడు చూడట్లేదని ఇదొక పోర్. ఈ పోర్లన్నీ వచ్చేసి ఏమైపోతుంది? కుటుంబంలో గొడవ, నెమ్మది ఉండదు. భర్త భార్య కుటుంబంలో నెమ్మది ఉండదు. ఊళ్ళో చెడ్డ పేరు, మంచి పేరు పోయి చెడ్డ పేరు వచ్చి. కారణం ఏంటంటే ఇది పాపం. నువ్వు జీవిస్తున్నది పవిత్రత కలిగి జీవిస్తున్నావు, పవిత్రమైన మార్గంలో సత్యములో నువ్వు జీవిస్తున్నావు, యేసయ్య మార్గంలో జీవిస్తున్నావు. యేసయ్య మార్గంలో జీవిస్తున్నటువంటి నీవు వాళ్ళతో నీకేం స్నేహం అవసరమా? వాళ్ళతో నీకేం స్నేహము? వాడు తీసుకొచ్చి నీకేం పెట్టాడు? నిన్నే ఖరాబు చేశాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మీరు వినండి. ఈ వాక్యం మీ హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా మీ మొర విని మీకు కావాల్సినటువంటి ఏది కావాలని ఆశపడుతున్నారో అది ఖచ్చితంగా నా దేవుడు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? తండ్రి మంచోడు,
నీ వాట ఎంత వస్తుందో తీసుకో. ఏదా నీకు పననుగా, నీకు పని రాదా? బతకలేవా? ఓ పెళ్లి చేసుకున్న వాళ్ళే బతుకున్నారా? పెళ్లి కాని వాళ్ళు బతకట్లేదా? వానికి అది ఇది నేర్పి చిచ్చి పెట్టినే పెట్టారు కథ. పైన నాన్నగారికి, నానా నా వాట ఎంత వస్తుందో అది ఇచ్చేయి. నేను అడిగినప్పుడల్లా నాకు డబ్బులు ఇవ్వట్లేదు కదా, నేను ఎంత చెప్పినా ఇవ్వట్లేదు నాకు డబ్బులు. ఏం నీ కొడుకును కాదా నేను? నీకు పుట్టలేదా నేను? చెప్పు. అరే వద్దురా, ఇప్పుడు ఎందుకురా, నీకు పెళ్ళే కాలేదు. లేదు, నేను నీకు పుట్టలేదా? నా వాట నాకు ఇచ్చేసాయి. నేను ఎక్కడైనా పోయి బ్రతుకుతా, ఎక్కడైనా వద్దు, నీ ఇంట్లో ఉండనే ఉన్నా. తండ్రి అరే నా మాట వినరా, నీకు ఏజీ వచ్చింది కానీ అనుభవం రాలేదురా, లోక జ్ఞానం రాలేదురా, దేవుని జ్ఞానం రాలేదురా. కాస్త ఓపికతో ఉండు కొడుక. లేదు, నా మాట నాకు ఇచ్చేయి, నేను ఎట్లయినా బ్రతుకుతా. తండ్రి ఏం చేశాడు? చెప్తే వినకపోతే వాని ఆట వానికి పంపించా. ఈ కోడలు ఉంటాయిగా వెనకాల కోడలు, ఎప్పుడు తెస్తాడో తిందాం, ఎప్పుడు తెస్తాడో తిందాం. వాళ్ళు ఏది ఉద్దేశం? చెడగొట్టడం. వాని ఉద్దేశం ఏంటంటే చెడగొట్టడం, వీని చెడగొట్టాలి. ఈ కుటుంబము సంతోషంగా ఉండొద్దు. ఈ కుటుంబం సంతోషంగా ఉంటే నా కుటుంబము అంత ఎచ్చడి చేస్తారు. నా వాళ్ళకి ఆ కుటుంబం అయితే నన్ను ఎవరు అన్నారు, నన్నేమో పైకి లేపుతారు, వాడినేమో తిడతారు. ఇప్పుడు ఎన్నెళ్ళైనా దేవుడి సన్నిధికి వచ్చి తాగితే ప్రేమ కలిగిన దేవుడు ఎంత బాధపడతాడో తెలుసా? స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నీ దృష్టి నేను నెరవేర్చాను. ఇప్పుడు చెప్తున్నటువంటి నా దృష్టి నువ్వు నెరవేర్చాలని దేవుడు చెప్తున్నాడు. మరి ఏం నెరవేర్తారా అలాంటి వాళ్ళు? దేవుని అంగీకరించినటువంటి నీవు చావైనా బ్రతకైనా ఒకటే నిర్ణయం. ఈ రోజులలో అనేకులు ఏదో ఒక రకంగా కుటుంబాన్ని చెడగొట్టాలనే వాళ్ళ తలపు ఉంటుంది అంతే. కానీ దేవుని బిడ్డలారా, మీరు మాత్రము పవిత్రత కలిగి జీవిస్తున్నారు, పాపానికి దూరమై జీవిస్తున్నారు. పాపాన్ని అంటనీయవద్దు, పవిత్రతను చెడగొట్టొద్దు. ఎందుకంటే కుటుంబము ఖరాబ్ అయిపోతే తర్వాత వీధిలో పడేది మనమే, మన పిల్లలమే, మన బంధువులమే, మన అందరము. పోగొట్టుకున్న తర్వాత ఎంత దుఃఖించినా కూడా దొరకదు. ఇప్పుడు ఏమైపోయింది? పంచియమంటే పంచిచ్చాడు, స్నేహితులను తీసుకొని దూరదేశం వెళ్ళిపోయాడు. ఈ స్నేహితులైనా ఇంకోలో డబ్బు ఉంది, అంతా అమ్మేశాడు. ఇంకేముంది? ఓ డబ్బు మోసుకొని వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి ఎన్నో వ్యాపారాలు చేసుకుంటా పెట్టినావా? అనేకమైనటువంటి అవి అయిపోయిన దాకా పాపములో పడి సిగరెట్లే కానీ, తాగుడే కానీ, వ్యభిచారమే కానీ వాడిని ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాడు కథ. అంత అయిపోయిన తర్వాత ఏం చేసుకున్నాడో తెలుసా? అంత అయిపోయిన తర్వాత కరువు వచ్చేసింది. అంత అయిపోయిన తర్వాత కరువు వచ్చేసింది. డబ్బులు అయిపోయినాయి, డబ్బులు అన్నీ అయిపోయినాయి. ఇక కరువు వచ్చేసింది. ఆ కరువులో ఏ స్నేహితుని కాడికి పోయినా కూడా ఒక్కడు రూపాయి ఇస్తలేడు. అరే నేను అన్నం తినలేదురా, నువ్వు తినకపోతే నాకేందిరా? ఈరోజు మీ ఇంటికి వచ్చి పండుకుంటా, నా భార్య ఊరుకుంటుందా? అరే నీ ఇంటికి వస్తా మా అమ్ముకుంటుందా? మీ ఇంటికి వస్తారు, అరే మా అన్న ఊకోడు. ఆ ఇంటికి ఈ ఇంటికి అన్నింటికి తిరిగాడు. ఒక్కడు దరిదాపుగా ఈ కరువులో ఇంటికి రాణిస్తాడు. బుద్ధ అన్నం పెట్టట్లేదు. ఉన్న డబ్బులన్నీ మనకు వచ్చిన ఆటంతా కలిసి దేవుని ముఖము తిప్పుకొని ఇతనికి కావాల్సినవి అన్ని దేవుడు అనుగ్రహించాడు.
కానీ ఎప్పుడైతే పాపములో పడ్డాడో, పవిత్రత ఎప్పుడైతే కోల్పోయిందో, దేవుని ముఖము మరుగు చేసుకున్నాడు. మరుగు చేసుకోవడం వలన వచ్చే తిప్ప, పాపంలో పడిపోయాడు. ఆస్తి సర్వనాశనం అయిపోయింది. ఆ ఆస్తి అంతా. చూడండి దేవుని బిడ్డారా, ఇప్పుడు నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి. ఒక 2 రోజులకే ఖర్చు పెట్టావనుకో, అవి ఎన్ని నెలలు అయితే నువ్వు సంపాదించేసరికి అది సంపాదించగలుగుతావా? మళ్ళా ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు వాట మొత్తం అమ్మేసుకున్నాడు, అంత దాటిపోయాడు, ఎవరు దగ్గరికి రానియట్లేదు. అప్పుడు మోకాలుని ఆలోచన చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేసి. ఏమని తెలుసా? అయ్యా, నేను నీకు పాపం చేశానయ్యా. మా తండ్రి దగ్గర ఎంతో మంది పని వాళ్ళు, నా తండ్రి దగ్గరికి పోయి ఎంతైనా నా తండ్రి నన్ను పోగొట్టుకుంటాడా? నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, వెళ్ళి నా బాధలన్నీ చెప్పుకుంటాను. అందరికీ ఆహారం పెట్టి సమృద్ధిగా చేస్తుంటే నాకింత అన్నం పెట్టడా మా నాన్న? నేను ఖచ్చితంగా వెళ్తాను. ఎవరిని నమ్ముకున్నా వ్యర్థమే. ఏ స్నేహితుడు పెట్టడు, ఏ పలవాడు పెట్టడు, ఎవరి దగ్గరికి నీ వెళ్ళడు. అన్ని ఆలోచన చేసి ఇక తండ్రిని వేడుకోవటం మొదలుపెట్టాడు. లాస్ట్కు పొట్టుతో కనుపు నింపుకున్నాడు. పొట్టు పందులకేసే పొట్టు, అంత కరువు వచ్చింది. ఆ పందులకేసే పొట్టుతో కాలం గడుపుతున్న ఆ దినమున అప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చాడు కుమారునికి. ఇక లాభం లేదు, ఎవరు నన్ను ఆదరించలేరు. ఇన్ని రోజులు 10 రూపాయలు కావాలంటే ఆమెకి ఇచ్చేసాను, 1000 రూపాయలు కావాలంటే ఇచ్చేసాను, ఏది కావాలంటే అది ఇచ్చేసాను. ఇప్పుడు నాకు ఎవరు దిక్కు లేదు. ఈ అంత వ్యర్థము, నా తండ్రి నాకు కావాలి అని ఎంతైనా కొడుకును తండ్రి పోగొట్టుకోడు. తల్లిదండ్రులు పోగొట్టుకోరమ్మా, కొడుకైనా బిడ్డ అయినా పోగొట్టుకోరు. ఎంత తప్పు చేయండి, ఎంత బాధ పెట్టండి కాక, ఒక రవ్వ వాళ్ళ మీద ప్రేమ ఉంటూనే ఉంటుంది. వెంటనే అయ్యా, నీకు నేను పాపం చేశానయ్యా, దయతో నన్ను అయినా మళ్ళీ తన మనసులో అనుకుంటాను, తను క్షమిస్తానులే మా నాన్న. దూరదేశంలో ఉన్నప్పుడే అనుకుంటున్నాడు, నా నాన్న నన్ను క్షమిస్తానులే అనుకొని వెంటనే అక్కడి నుంచి నాన్న దగ్గరికి వచ్చేసి అంతట దూరంగా ఉండగానే చనిపోయి తిరిగి లేచిన నా కుమారుడు మళ్ళీ నాకు దక్కాడని, ఇదిగో తండ్రి అంత దూరం ఉండగానే వెంటనే ముద్దు పెట్టుకున్నాడట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డలారా, తండ్రి తల్లి చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు. ఏ చెడు స్నేహం మనకు అక్కర్లేదు. మనకు మన దేవుడు కావాలి. మన ఇల్లు, మన భార్య, మన పిల్లలు, వీటితో మనం ముందుకు వెళ్ళాలి. కానీ ఏ ఒక్కరు తీసుకొచ్చి మనకేమీ పెట్టేది లేదు. మన జీవితాన్ని నాశనం చేయడానికి పాపంలోనికి నెట్టుతారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అది చదవండి, ఆ ఒక్క మాట మీకు వినిపిస్తాను. లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనం. 15వ అధ్యాయం 17వ వచనం. పాపము చేసిన వారికి దేవుని కృప పొందే మార్గాన్ని ఖచ్చితంగా దేవుడిస్తాడట. ఆ తండ్రి ఎవరు కాదు, నా ప్రభు అయిన యేసే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ చదువు నాన్న, చదువు. 17వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు చూసావా? ఇగో అయితే
అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు వాడు నా తండ్రి యొద్ద నా తండ్రి యొద్ద ఎంతో మంది ఎంతో మంది కూలి వాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. చూసావా, ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. నేను పాపము చేశానయ్యా. అందుకే నేను దేవుని బిడ్డలారా, ఇదిగో తప్పును ఎప్పుడు ఒప్పుకుంటావో, పాపాన్ని ఎప్పుడు ఒప్పుకుంటావో, నీ కుటుంబానికి ఆశీర్వాదం కలుగుతూనే ఉంటుంది. దేవుడు నిన్ను శుద్ధీకరిస్తాడు. పాపము పెట్టుకోకూడదు. పాపము పెట్టుకుంటే దేవుడు నిన్ను శుద్ధీకరించడు. నీ కార్యాన్ని దేవుడు చెయ్యడు. పాపము ఒప్పుకుంటే నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఇదిగో వెళ్ళి అడిగాడు, వెంటనే చేర్చుకున్నాడు. చదువు నాన్న, 24వ వచనం చదువు. 24వ వచనం చదువు. ఈయన కుమారుడు ఈ తండ్రి ఎంత సంతోషపడు. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. తప్పిపోయి దొరికేనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. చూసావా, ఆ కుటుంబంలో ఆనందమే, సంతోషమే. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవునికి నువ్వు విరోధంగా చేశావో అది ఒప్పుకో. నువ్వు ఒప్పుకుంటే దేవుడు నిన్ను సంతోషపడతాడు. అప్పుడు నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఇదిగో సంఘం అత్యాయతంగా ప్రేమగా నిన్ను పిలుస్తాను. ఇదిగో ఇవన్నీ నువ్వు వదులుకోకుండా అదే పాపంలో పడిపోయావా, దేవుని ముఖము తిప్పుకుంటాడు. ఇదిగో నీ కుటుంబం శోధనలోనికి వెళ్ళిపోతాడు, పాపములో పడిపోతాడు. అందుకే నేను నా ప్రభు పరలోకంకి వెళ్ళి నిన్ను చూస్తున్నాడు. నీ తప్పును ఒప్పుకుంటే నా ప్రభు నీకు ఏది కావాలనో నా దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి?